మిగతా 30% కంప్లీట్ చేస్తే అది రాష్ట్రానికి కూడా ఒక పర్యాటకులు ఆకర్షితంగా ఉంటుంది. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రెవెన్యూ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఆ ఒక పెండింగ్ వర్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆల్రెడీ దాని మీద సబర్మతి రివర్ ఫ్రంట్ స్టడీ చేసిన జరిగింది అధ్యక్ష. సౌత్ కొరియాలో ఉన్న యోసో కూడా వేయడం జరిగింది అధ్యక్ష. ఆల్మోస్ట్ టెండర్ అయిపోయినాయి, వర్క్ కూడా స్టార్ట్ అయింది అధ్యక్ష. సో 70% వర్క్ కంప్లీట్ చేసిన దాన్ని మళ్ళీ ఈ మధ్యన ఆపమని చెప్తున్నారట. సో మనకు దాన్ని కంప్లీట్ చేస్తే అది అసెట్ అవుతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అసెట్ అవుతుంది. సో దాన్ని పెండింగ్ ప్రాజెక్ట్ ఉండకుండా ఎలాగైతే మూసీ రివర్ ఫ్రంట్ కంప్లీట్ చేస్తానని మీరు అనుకున్నారో దీన్ని కూడా బడ్జెట్లో నిధులు కేటాయించి మిగిలిన 30% వర్క్స్ కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి నా ఫైనాన్స్ మినిస్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దాని కూడా నిధులు కేటాయించాలని చెప్పి నేను కోరుకున్నాను అధ్యక్ష. మంత్రి గారు. సార్, గౌరవ సభ్యులు కోరినట్టుగా మానేరు రివర్ ఫ్రంట్ అనేది మా పూర్వ కరీంనగర్ జిల్లాకు సంబంధించి మంచి అదొక దాని కార్యక్రమం. కానీ అందుకు సంబంధించి కొంత సమాచారము అక్కడ జరుగుతున్న పరిణామాల లోపల కొంచెం విచారణ జరపమని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అక్కడ స్థానికత్వం తీసుకొచ్చారు. కాబట్టి దానికి సంబంధం జరుగుతుంది. అది ఏం తప్పు జరగలేదు అనుకుంటే దాని తర్వాత కార్యక్రమంలో రాబోయే అభివృద్ధికి ఎవరు మేమే సొంతం మాదే ఎజెండా అనుకునేది ఏం లేదు. తప్పకుండా దాన్ని మరింత రెట్టింపుగా కరీంనగర్ బిడ్డగా ఇంకా మరింతగా ప్రజలకు సౌకర్యంగా తీసుకొస్తాం. మేము కూడా సబర్మతి వేయించడం దానికి తెలుసు, ప్రాజెక్టు వివరాలన్నీ కూడా ఐడియా ఉంది. కాబట్టి అందులో జరిగిన కొన్ని ఫిర్యాదుల మేరకు దాని మీద ఒక విచారణ జరిగే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా సభ్యులు చెప్పింది కూడా నోట్ చేసుకొని తప్పకుండా వీఆర్ కన్సర్న్, వెరీ మచ్ కన్సర్న్. దెన్